కస్టమర్ దగ్గరికి ఆర్డర్ కోసం మనం వెళ్ళడం కాదు, కస్టమర్స్ మన దగ్గరికి రావాలి అనే ఒక చిన్న ఐడియాలో నా డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. నేను చెన్నైలో అటానిక్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను యాజ్ అ సేల్స్ ఇంజనీర్గా. అటానిక్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్కి సెన్సార్స్, కంట్రోలర్స్ లాంటి ప్రోడక్ట్ని సప్లై చేస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్స్ని కంపెనీలోని మిషన్స్లో వాడతారన్నమాట. సో నన్ను చెన్నై నుండి హైదరాబాద్కి అటానిక్స్ కంపెనీ మూవ్ చేసింది. ఎందుకు అంటే ఆ ఏరియాలో కస్టమర్ డేటాబేస్ లేదు, కస్టమర్ని బిల్డ్ చేయాలా, డేటాబేస్ బిల్డ్ చేయాలా, బిజినెస్ బిల్డ్ చేయాలా అనే ఇంటెన్షన్తో. సో నాకు లాంగ్వేజ్ తెలుగు వచ్చు కాబట్టి సో నన్ను చెన్నై నుండి హైదరాబాద్కి మూవ్ చేశారనమాట. హైదరాబాద్కి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం. నాకు హైదరాబాద్ ముందు వెళ్ళింది కూడా లేదు, ఐడియా కూడా లేదు. ఆ ఏరియాస్ ఎలా ఉంటాయి, ఏరియా నేమ్స్ ఏమీ ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో మా ఫ్రెండ్ హైదరాబాద్లో మైత్రివనంలో ఒక పీజీలో మా ఫ్రెండ్ ఉన్నాడు. సో తనతో పాటు నేను జాయిన్ అయ్యాను అనమాట. ఫస్ట్ 7 to 10 days నా యొక్క వర్క్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లైక్ బాలానగర్, జేడిమెట్ల, చెర్లపల్లి, మేడ్చల్. సో ఇలా నాకు బైక్ తీసుకోవడం, ఆ ఏరియాస్కి వెళ్ళడం, కంపెనీస్ ఏమున్నాయి అని చూసేసి రావడం, అంతే. కస్టమర్ విజిట్ అంతా కూడా ఏం లేదన్నమాట. నెక్స్ట్ వీక్ నుండి ప్లాన్ చేసుకున్నాను. అంటే ఎవ్రీడే ఒక 4 to 5 కస్టమర్స్ని మనం మీట్ అవ్వాలా, అంటే మెయింటెనెన్స్ పీపుల్ కానీ లైక్ పర్చేస్ పీపుల్ కానీ మీట్ అవ్వాలా అని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ మండే స్టార్ట్ అయ్యాను. లైక్ బ్యాగ్, డైరీ, క్యాట్లాగ్, ల్యాప్టాప్ ఇవన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. ఏ కంపెనీలో అయినా సరే మనం కంపెనీ లోపలికి వెళ్ళాలా, ఎవరైనా మీట్ అవ్వాలంటే ఫస్ట్ వాచ్మెన్ దాటి వెళ్ళాలి. వాచ్మెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు. నాకు అపాయింట్మెంట్ లేదు. ఈవెన్ నేను లోపల ఎవరిని మీట్ అవుతానో కూడా నాకు తెలియదు, వాళ్ళ పేరు ఏమి కూడా తెలియదు. సో జస్ట్ నేను మెయింటెనెన్స్ పీపుల్ ఆర్ పర్చేస్ పీపుల్ని మీట్ అవ్వాలని మనం చెప్పాను. సో అతను సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ అపాయింట్మెంట్ లేకుండా మేము లోపలికి అలౌ చేయము, సో మీరు అపాయింట్మెంట్ తీసుకురండి అన్నారు. మన కాంటాక్ట్ నెంబర్ ఎవరిని మీట్ అవ్వాలా సంథింగ్ అడిగితే కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అట్లంతా ఏమి ఇవ్వరు. సమ్ కేసెస్ ఎవరైనా వాచ్మెన్ మనం సపోర్ట్ చేసి వాళ్ళ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ ఇస్తే మనం వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా డిఫికల్ట్ అనమాట లోపల ఎంట్రీ అవ్వడం. ఎప్పుడో సమ్ టైమ్స్ మాత్రం కొంతమంది కస్టమర్లు అలో చేసే వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు వింటారు, మనం ఏం ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నాము, అవి ఎట్లా యూజ్ అవుతాయి అవన్నీ వింటారు. బట్ ఫైనల్గా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే అట్ ప్రజెంట్ ఏం రిక్వైర్మెంట్ లేదు మోహన్, ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాము అని చెప్తారు. బట్ కాల్స్ అనేది మళ్ళీ రావు, అది వేరే విషయం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఎవ్రీడే గేట్, వాచ్మెన్, రిజెక్షన్, రిటర్న్. సో ఇదే కంటిన్యూ ప్రాసెస్ అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ మా కంపెనీకి ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న చాలా కంపెనీస్లో మా ప్రోడక్ట్ సెన్సార్స్ కానీ కంట్రోల్స్ కానీ వాడతారు. వాళ్ళకి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా ఆర్ సపోజ్ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఆటోమేటిక్గా కాల్ వచ్చి ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్తాను అనమాట. అక్కడ వాళ్ళు మనకి లోకల్ కనెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డే మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు కస్టమర్ ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో గేట్లో వాళ్ళే ఎంట్రీ చేస్తారు, మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్, టీ కావాలంటే టీ, ఫుడ్, సో ఎవ్రీథింగ్ రెస్పెక్ట్ఫుల్గా ఇస్తారు. ఏంటి అంటే వాళ్ళకి నీడ్ ఉంది, సో వాళ్ళు ప్రాపర్గా మనం ట్రీట్ చేస్తారనమాట. అదే మెయిన్ థింగ్. ఇలా మంత్లీ ఒక 4 to 5 కాల్స్ మాత్రం కస్టమర్సే కాల్ చేసేవాళ్ళు. సో మనం వెళ్ళే వాళ్ళం, ట్రీట్మెంట్ బాగుండేది అనమాట. సో రిమైనింగ్ డేస్ నార్మల్ యాజ్ యూజువల్ కస్టమర్ దగ్గరికి వెళ్తాము, గేట్లోకి వెళ్తాము, గేట్లో రిజెక్ట్ చేస్తారు, సో రావడం, ఇట్లానే ఎవ్రీడే జరుగుతాను. కంపెనీలో ఇంకా క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక 9 months పీరియడ్లు న్యూ ఏరియా డెవలప్మెంట్ అన్నట్టుగా ఏం క్వశ్చన్ చేయలేదు. సో ఇప్పుడు రియల్ ప్రెజర్ స్టార్ట్ అయింది. సో నెంబర్స్ ఎక్కడ, సో ఆర్డర్స్ ఎక్కడ అనేసి. నేను ఇంకా ఎంక్వైరీ జనరేషన్ చేయలేదు. ఎంక్వైరీ జనరేషన్ లేకుండా ఆర్డర్స్ ఎలా వస్తాయి? సో కష్టం. ఓకే, నాకు డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేశారు. సో మా డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేశారు, ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకరోజు మార్నింగ్ కంటిన్యూ చాలామంది కస్టమర్స్ కాల్ చేశాను, కాంటాక్ట్ నెంబర్స్ వాట్ ఎవర్ ఉన్నాయి కాల్ చేశాను అపాయింట్మెంట్స్ కోసం. ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలా కంపెనీస్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు అలో కూడా చేయలేదన్నమాట. వాచ్మెన్ దగ్గర నుండి రిజెక్షన్ సంథింగ్ అయ్యింది. ఇలా ఉన్నప్పుడు ఇంకా టైర్డ్ అయిపోయాం అనమాట. అరౌండ్ 4-4:30 సంథింగ్ అయిపోయింది. ఇంకా ఒక టీ షాప్లో కూర్చొని ఆలోచిస్తున్నాను అనమాట. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళకుండా కస్టమర్ మన దగ్గరికి వచ్చేలాగా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాసెస్ ఉందా సంథింగ్ అని. ఆర్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంది అన్న విషయం మనకు తెలిస్తే మనం వాళ్ళని మీట్ అవ్వచ్చు కదా. వాళ్ళని మీట్ అయితే మనకు ఆర్డర్ కన్వర్షన్ అనేది బెటర్గా ఉంటుంది కదా అనేది మైండ్లో ఒక క్వశ్చన్. బట్ అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 or 2 days మైండ్లో మొత్తం ఇదే. సో కస్టమర్స్ మన దగ్గర రావాలి, మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ విషయం మనకు తెలియాలి. సో ఎలా 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 అనేసి. సో ఈవెన్ మా కొలీగ్స్ చాలామందిని అడిగాను, సో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, ఏమైనా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందా అంటే వాళ్ళు అవంతా పాసిబుల్ కాదు మోహన్, సో ఎట్లా వాళ్ళ మైండ్లో ఏముంది మనకే తెలుస్తుంది అన్నట్టుగా అన్నారనమాట. అలా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అప్పుడు డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ ఇవ్వండి, సేల్స్ స్ట్రాటజీస్ కానీ దాని గురించి ఎదుగుతున్నప్పుడు ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ కనిపించింది నాకు. బిఫోర్ కూడా నేను డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ చూస్తున్నాను కానీ అంటే ఏంటి అన్న విషయం తెలియదు, అది ఎందుకోసం వాడుతారు అట్లంతా తెలియదు అనమాట.
ఎందుకంటే నా కెరియర్ మొత్తము సేల్స్ అన్న ట్యాగ్ లైన్తోనే ఉండిపోయింది. సో మనకి మార్కెటింగ్కి సేల్స్కి ఏం డిఫరెన్స్ కూడా పెద్దగా తెలియదు అనమాట ఆ టైంలోకి అంతా. ఓకే, సో తర్వాత నేను దాని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి సంథింగ్ అని. ఒక 1 month యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను అనమాట. సో చాలా ట్రైనింగ్ వీడియోస్ చూశాను. బట్ ఏంటంటే అర్థమవుతుంది, బట్ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలన్నది అర్థం అవ్వట్లేదు అనమాట. అది పెద్ద ప్రాబ్లం. తర్వాత నేను హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. బట్ ఏంటంటే రికార్డింగ్ వీడియోస్. సో నాకు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఆర్ క్లాస్కి వెళ్ళడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే సేల్స్ ఫీల్డ్లో మనం ఎర్లీ మార్నింగ్ ఎన్నిటి స్టార్ట్ అవుతామో తెలియదు, నైట్ ఎప్పుడు వస్తామో తెలియదు. సమ్ టైమ్స్ మనకి వర్క్ లేకపోవచ్చు, సమ్ టైమ్స్లో మనం ఏ ఏరియాలో ఉంటామో తెలియదు. సమ్ టైమ్స్లో నేను వైజాగ్ వెళ్ళే వర్క్ ఉంటుంది, విజయవాడకి వెళ్ళే వర్క్స్ ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఆ కంటిన్యూషన్ అనేది ఉండదన్నమాట. అందుకని బట్ నేను పర్సనల్గా ఏంటంటే ఇప్పటికి కూడా రికార్డింగ్ వీడియోస్ మాత్రమే నేను తీసుకుంటాను. సో లైవ్ కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కానీ నాకు తెలిసి నేను పెద్దగా అటెండ్ అయ్యింది లేదు. అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది, సో నాకు ఎప్పుడు కావాలో అప్పుడు నేను చూడొచ్చును, వినొచ్చును. సపోజ్ ఒక టాపిక్ బోర్ వెళ్తుందంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆర్ బ్యాక్ వచ్చి చూసుకోవచ్చు. ఈ అడ్వాంటేజెస్ రికార్డింగ్ వీడియోస్లో ఉంటాయి. నేను ఇప్పటికీ రికార్డింగ్ వీడియోస్ ట్రైనింగ్స్ మాత్రం తీసుకుంటాను మ్యాక్సిమం కూడా. ఓకే, సో తర్వాత నేను ట్రైనింగ్ వచ్చి ఒక 6 months కోర్స్ చూపించినారు. బట్ ఏంటంటే నేను ఒక 2-3 monthsలో కంప్లీట్ చేసేసాను. డే టైం విజిట్స్కి వెళ్ళేసి నైట్ టైం వచ్చిన తర్వాత క్లాసెస్ అనేది అటెండ్ అయ్యేవాడిని, చూసేవాడిని. సో ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని బిల్డ్ చేశాను. ఎందుకంటే మనం ఎంత థియరిటికల్గా నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎస్ఈఓలో ప్రాబ్లం ఏంటంటే మనకి ఆటానిక్స్ అనే కంపెనీ మనకి వెబ్సైట్ని ఇవ్వదు, మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ వాటికి వెబ్సైట్ ఇవ్వదు. సో అందుకని ఏం చేశానంటే మా డిస్ట్రిబ్యూటర్ నేమ్తో ఒక డొమైన్ తీసుకొని దానికి ఎస్ఈఓ ఇంప్లిమెంటేషన్ చేశాను అనమాట. లైక్ వాట్ ఎవర్ నేర్చుకున్నానో అవి ఇంప్లిమెంట్ చేశాను. బట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. బేసిక్ ఐడియా వర్డ్ప్రెస్లో ఎలా చేయొచ్చు అన్న ఐడియా మాత్రం ఆ టైంకి ఉందన్నమాట. సో అది ఎనఫ్ అనేసి నేను అలానే స్టార్ట్ చేశాను. ఒక 1 month ప్రాపర్ పేజెస్ అన్ని క్రియేట్ చేయడం, ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం. సో 1 month చేశాను. ఎవ్రీడే అనలిటిక్స్ రిపోర్ట్స్ చూసేవాడిని, ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఎంతమంది పీపుల్ విజిట్ చేశారని. ఏమీ వచ్చేది కాదు. 2nd month కూడా ఏం లేదు, 3rd month కూడా ఏం లేదు. సో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోయిందన్నమాట. ఎందుకంటే మనం అంత కష్టపడి ఇప్పుడు 3 నెలలు కష్టపడుతున్నాము, రోజు ఒక 1 hour 2 hours టైం స్పెండ్ చేస్తున్నాము. స్పెండ్ చేసి అంత చేస్తూ ఉంటా అంటే ట్రాఫికే రావట్లేదు. ఎంక్వైరీ గత పక్కన పెట్టండి. సో పీపుల్ మన వెబ్సైట్కే విజిట్ చేయట్లేదు అంటే మేబీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం తప్పు చేస్తున్నామా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా, ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా. మేబీ ఈ ఎస్ఈఓ లాంటివంతా కూడా ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వర్కౌట్ అవుతుందా అన్న డౌట్తో ఉంది. బట్ ఏంటంటే ట్రైనింగ్లో ఒక పాయింట్ చెప్పారు, ఎస్ఈఓ అనేది మినిమం ఇట్ టేక్స్ 6 months టైం అనేసి. అప్పుడు డిసైడ్ అయ్యా, ఓకే మనం రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రజెంట్కి, మనం ప్రాసెస్ ఏముందో దాన్ని కంటిన్యూ అవుదాము. సో రిజల్ట్ అనేది తర్వాత చూద్దాము అన్న ఇంటెన్షన్తో సో రిజల్ట్ వైజ్ చూడకుండా వర్క్ మాత్రం చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అరౌండ్ 4th month ఆర్ 5th month ఒక కాల్ వచ్చిందనమాట, అంటే ఎంక్వైరీ ఒకటి వచ్చిందనమాట. ఓకే హ్యాపీ. తర్వాత మంత్ నుండి వీక్లీ 3 or 4 or 5 calls వచ్చాయి. సో తర్వాత ఒక 1 month తర్వాత డైలీ 1 or 2 calls వచ్చాయన్నమాట. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే సో మనకి ఇది వర్కౌట్ అవుతుంది సంథింగ్ అని. దట్టు డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉన్న లైక్ ఎస్ఈఓ ఉంది, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది, యాడ్స్ ఉన్నాయి, ఈమెయిల్ మార్కెటింగ్, ఇవన్నీ ఉన్నా కూడా నాకెందుకో ఎస్ఈఓ పైనే ఒక అట్రాక్షన్ అనమాట. ఎందుకు అంటే సోషల్ మీడియా యాడ్స్ అనేది బ్రాండ్ అవేర్నెస్ కోసం ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బ్రాండింగ్ కోసం మాత్రమే నేను ఫీల్ అవుతాను. ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే మన బ్రాండ్ని పీపుల్ కనిపించేలా చేస్తాం. లైక్ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈమెయిల్ మార్కెటింగ్లో కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మేబీ వాళ్ళు మనం గుర్తుపెట్టుకొని మనం తీసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఇప్పుడు నీడ్ ఉందా లేదా అని తెలియదు. అంటే సోషల్ మీడియాలో మనం ఒక యాడ్ ఇస్తాము ఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తాము. సో వాళ్ళు ఏదో స్క్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇప్పుడు నీడ్ ఉందా లేదని తెలియదు. అండ్ ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా గోల్ ఏంటి, కస్టమర్స్ మన దగ్గర రావాలి. కస్టమర్స్ ఎప్పుడు వస్తారు, వాళ్ళకి నీడ్ ఉంటే వస్తారు. సో నీడ్ ఉంటే వాళ్ళు ఎలా వస్తారు, గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయడం సంథింగ్ చేస్తారు. ఆ టైంలో మనం గూగుల్లో టాప్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు మనకి కాల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందుకని నేను ఎస్ఈఓని ప్రిఫర్ చేశాను. సో ఇప్పటికీ ఇండిమాల్ అనే కంపెనీని నేను ఎస్ఈఓతోనే బిల్డ్ చేస్తున్నాను. అండ్ యాడ్వర్డ్స్ తీసుకున్నాం అనుకోండి, సో దానికి అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేయాలి. సో మన దగ్గర బడ్జెట్ వైజ్గా ఇన్వెస్ట్ చేసేలాగా వద్దు అన్నట్టుగా ఇనిషియల్ డేస్లో సో ఓన్లీ ఎస్ఈఓతో చాలా అనుకున్నాము. బట్ అది ఎస్ఈఓ వర్కౌట్ అయిపోయింది అన్నమాట. అలా ఎవ్రీడే 1 or 2 calls వచ్చిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్లో ఎవ్రీడే సేల్స్ ఇంజనీర్స్ ఇలా గేట్లోకి వెళ్ళడం, రిజెక్షన్స్తో బయట రావడం సంథింగ్ ఉండేది. సో అప్పుడు డిసైడ్ అయిందంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్కి మనం ఎస్ఈఓ చేసి వాళ్ళ యొక్క సేల్స్ ప్రాసెస్ని సింపుల్ చేయాలా అన్న ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో
కంపెనీ ఎలా స్టార్ట్ చేశాను, సో లైక్ నాకు ఫస్ట్ క్లయింట్ ఎలా వచ్చారు, సో కొంతమంది ప్రాజెక్ట్స్ ఇస్తామనేసి ఎలా చీట్ చేశారు, సో ఈ విషయాల గురించి మాట్లాడతాం. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. సో మీకు నచ్చుంటే సో నెక్స్ట్ కంటిన్యూగా ఎపిసోడ్స్ చూడాలనుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.